మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం బిల్లు పేరును మారుస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పథకాల పేర్లను మార్చడంలో మోదీ ప్రభుత్వం దిట్ట అంటూ ఎద్దేవా చేసింది. మహాత్మా గాంధీ అనే పేరుంటే వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీస్తుంది. శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మీడియాతో మాట్లాడారు. ఇక పథకాలు, చట్టాల పేర్లను మార్చడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దిట్ట. గతంలో నిర్మల్ భారత్ అభియాన్ను స్వచ్ఛ భారత్ అభియాన్గా, గ్రామీణ ఎల్పీజీ పంపిణీ కార్యక్రమాన్ని ఉజ్వల యోజనగా మార్చారు. ఇలాంటి ప్యాకేజింగ్, బ్రాండింగ్లో బీజేపీ వాళ్ళు సిద్ధహస్తులు. ఇప్పటిదాకా వాళ్ళు పండిట్ నెహ్రూను మాత్రమే ద్వేషించారు. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరును కూడా వారికి నచ్చడం లేదు. అందుకే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును పూజ్య బాపు ఉపాధి హామీ పథకంగా మార్చారు అని జైరాం రమేష్ ఆరోపించారు. ఇక పేరు మార్చినంత మాత్రాన మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలే గ్రామాల రూపురేఖల్ని మార్చిన ఈ పథకానికి ఆద్యులన్న విషయం ప్రజలు మర్చిపోరని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఇదే పథకాన్ని వైఫల్యానికి చిరునామాగా పేర్కొన్న ప్రధాని మోదీ విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చిన ఈ పథకం ఘనత తమదేనని చెప్పుకునేందుకే పేరు మార్చారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఎక్స్లో ఆరోపించారు. భారతావనికి గ్రామాలే పట్టుకొమ్మలు అని ప్రవహించిన మహాత్ముడు పేరును లేకుండా చేసేందుకు మోదీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఇక పథకానికి నిధుల కేటాయింపులో ఏడాదికి ఏడాది కోత విధించడంతో పాటు చెల్లింపులు సైతం లేకపోవడంతో బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయన్నారు. మొత్తంగా ఈ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు.